వెల్కమ్ టు తేజస్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు సెషన్ స్టార్ట్ చేసే ముందు హ్యాండ్ ఫ్రీ అవ్వడానికి ఫస్ట్ వార్మప్ ప్రాక్టీస్ చేయాలి. సో వార్మప్ ఫస్ట్ లైన్స్తో వస్తాయి. హారిజంటల్ లైన్స్, వర్టికల్ లైన్స్. ఫ్రీ హ్యాండ్ మనకి రావాలి అంటే మెయిన్ లైన్స్ అండ్ కర్వ్ లైన్స్ ఇంపార్టెంట్. సో ఇవి గీసేటప్పుడు కూడాను లెంత్ సేమ్ వచ్చేటట్టు ప్రాక్టీస్ చేయండి. సో దానివల్ల ఏంటంటే మనం ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టాప్ చేయాలి అన్నది ఇక్కడే మనకి ప్రాక్టీస్ అయిపోతుంది అనమాట. సో స్టార్ట్ ఎండ్ అనేది కరెక్ట్ ఎక్కడ అనుకుని అక్కడ స్టాప్ అయిపోవాలి. నెక్స్ట్ గ్యాప్. ఓకే, గ్యాప్ ప్రతి లైన్కి గ్యాప్ కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ సో ఇలా క్రాస్ లైన్స్, రివర్స్, అప్ టు డౌన్. సో ఇలా ఈక్వల్ డిస్టెన్స్ ఉండేటట్టు చూసుకోండి. ఈ విధంగా ప్రాక్టీస్ చేసిన తర్వాత కర్వ్ అంటే రౌండ్స్. సో పెన్సిల్ కూడా మరీ దగ్గరగా పట్టుకోవద్దు మీరు, ఈ మాత్రం దూరం అనమాట, 2 fingers. ఇది జస్ట్ సపోర్ట్. సో పెద్ద సర్కిల్, నెక్స్ట్ దానికంటే కొంచెం చిన్నది, ఇంకొంచెం చిన్నది ఇలా ఎంత స్మాల్ సర్కిల్ కావాలనుకున్నా మనం వేయగలగాలన్నమాట. అంతవరకు వేయండి. మళ్ళీ స్మాలర్ టు బిగ్ అనమాట. ఇలా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మనకు వచ్చే షేప్స్, మీకు డిఫరెంట్ షేప్స్ చూపిస్తున్నాను. అవల్ షేప్. ఈ అవల్ షేప్ కూడాను డిఫరెంట్ డైరెక్షన్స్లో ప్రాక్టీస్ చేయండి. ఓకే, రివర్స్. ఇలా రకరకాలుగా అంటే హ్యాండ్ ఏంటంటే మనం ఎటు వేయాలనుకున్నా కానీ ఫ్రీగా వేయగలగాలి. నెక్స్ట్ డిఫరెంట్ షేప్స్ రఫ్గా ఇవన్నీ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇది అంటే ఒక ట్రయాంగిల్ ఉందనుకోండి, ట్రయాంగిల్ కార్నర్స్ కర్వ్ రావాలంటే ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి బేసిక్ షేప్స్. స్క్వేర్, సో ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. రెక్టాంగిల్. లైన్స్ మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే మాత్రమే ఇవి మనకి పర్ఫెక్ట్ లైన్స్ అంటే స్కేల్ పెట్టి గీసినట్లు వస్తుంది అనమాట. నెక్స్ట్ ట్రయాంగిల్. సో ఈ బేసిక్ షేప్స్ నుండే ప్రతి ఆబ్జెక్ట్ కూడా మనం క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, సర్కిల్. సో ఏదన్నా ఫ్రీగా వేయగలుగుతారు. సో ఇప్పుడు వీటి నుండే చూడండి, ఇప్పుడు వీటిలోనే మనకి కర్వ్స్ రావాలి. కర్వ్స్ కార్నర్. ఫస్ట్ మీరు ఇది పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు మాత్రమే ఈ కర్వ్స్ మీరు కరెక్ట్గా డైరెక్ట్గా తీయగలుగుతారు అనమాట. సో ఇప్పుడు చూడండి, లైన్, కర్వ్, కింద కర్వ్ వచ్చింది, షేప్. సో ఈ కర్వ్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ట్రయాంగిల్లో చూడండి. సో కొన్ని షేప్స్ వస్తాయి. సో గ్రేప్స్ బంచ్ అలా ఏవైనా వేసేటప్పుడు ఆ పర్టికులర్ ఏరియాని మనం ఆ షేప్లో డ్రా చేసేసుకొని ఆ తర్వాత వేస్తాం అనమాట. నెక్స్ట్ ఈ షేప్ ఉంది. సో ఇలా అనమాట. నెక్స్ట్ వీటి నుండే మీకు సర్కిల్ ఫామ్ చేసే సర్కిల్లో మనం ఎలా ఆబ్జెక్ట్స్ ఎలా డ్రా చేయాలంటే ఒక లీఫ్ కానీ, ఒక ఫ్లవర్ కానీ, బంచెస్ కానీ అవన్నీ ఎలా డ్రా చేయాలి అన్నది మనం ఆల్రెడీ చూసాం. ఓకే, సో ఇప్పుడు నేను అవే సర్కిల్స్తోని మీరేం చేయాలంటే సర్కిల్స్తో డిఫరెంట్ ఫ్రూట్స్, డిఫరెంట్ ఫ్లవర్స్, వెజిటబుల్స్ ఇలా రకరకాలుగా ప్రాక్టీస్ చేయొచ్చు. నేను ఎగ్జాంపుల్గా మీకు కొంచెం చెప్తాను. సో ఇప్పుడు చూడండి, సర్కిల్ గీసేసి సర్కిల్లోని జస్ట్ ఒక ప్లేస్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ సో మీకు ఎప్పుడైతే కర్వ్స్ పర్ఫెక్ట్గా వస్తాయో అప్పుడు మాత్రమే మీరు ఇవన్నీ కూడా డ్రా చేయగలుగుతారు. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది కూడా మనకి సర్కిల్ నుండి వచ్చింది. నెక్స్ట్ పంకిన్. ఇక్కడ చిన్న కర్వ్ ఈజీ అయిపోద్ది అనమాట. ఒక సర్కిల్లో డ్రా చేయడం మీకు చాలా ఈజీ, సింపుల్ అయిపోతుంది.
ఒక యాపిల్ డ్రా చేయాలనుకోండి, సేమ్ సర్కిల్. ఇది మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే, సో ఎప్పుడు కూడా మనం డ్రా చేసేటప్పుడు లైట్గా డ్రా చేయాలన్నమాట. అంటే డ్రాయింగ్ అంతా కూడా హెచ్బి పెన్సిల్తో వాడాలి. హెచ్బి పెన్సిల్ ఇక్కడ మీకు రాసి ఉంటుంది హెచ్బి అని. సో మీకు ఇప్పుడు కెమెరాలో దీంట్లో క్లియర్గా వీడియోలో క్లియర్గా కనపడడానికి నేను 2B పెన్సిల్ తీసుకున్నాను. 2B అనేది అంతా కూడా 2B 4B అలా డార్కర్ షేడ్ వెళ్తూ ఉంటుంది. తర్వాత హెచ్ మనకి లైటర్ టోన్స్ లైట్గా కావాలి అనుకుంటే హెచ్ 2H 4H 6H అలా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నేను 2B పెన్సిల్ వాడాను. ఇప్పుడు మనకి ఇంకా డార్క్, ఇప్పుడు ఇది మనకి ఇంకా డార్క్గా కనపడాలంటే ఇక్కడ నేను 6B పెన్సిల్ తీసుకున్నాను. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే హెచ్బి తీసుకోండి. దీంట్లో కనపడడానికి నేను 2B తీసుకున్నాను, బట్ మీరు వాడాల్సింది హెచ్బి పెన్సిల్తో మొత్తం స్కెచ్ అంతా డ్రా చేసిన తర్వాత అప్పుడు మీరు దీన్ని ఫైనల్గా డార్క్ చేసుకోండి. అదే లైన్ పైన డ్రా చేసుకోండి. ఒకవేళ మీరు కలరింగ్ చేయాలనుకున్నట్లయితే ఆ లైన్స్ ఎరేస్ చేసేసుకోవచ్చు. సో ఇది ఓకే. నెక్స్ట్ ఇప్పుడు అదే నేను యాపిల్ డ్రా చేసి చూపిస్తున్నాను. ఒక సర్కిల్ డ్రా చేసుకున్నాం, లైట్గా డ్రా చేస్తున్నాను. దాంట్లోని పైన ఒక కర్వ్, కింద ఒక కర్వ్. ఓకే, ఇది యాపిల్. దీంట్లో చిన్న మీకు లైట్ ఎఫెక్ట్ ఇద్దాం, అంటే లైటింగ్ ఎక్కువ పడుతుంది. ఇది ఇప్పుడు ఇది మనకి అంత షేప్ అంతా పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చింది అనుకున్న తర్వాత అప్పుడు డార్క్ పెన్సిల్ తీసుకోండి. డార్క్ అంటే హెచ్బి 6B ఆర్ 8B 4B నుండి కూడా మీకు డార్క్ వస్తుంది. సో డార్క్గా డ్రా చేసుకోండి. అంత పర్ఫెక్ట్గా వచ్చింది, షేప్ అంతా ఓకే అన్న తర్వాత మాత్రమే ఆ తర్వాత ఏవైతే మన ఎక్స్ట్రా లైన్స్ ఉన్నాయో సర్కిల్ తలక లైన్స్ అవన్నీ కూడా ఎరేస్ చేసుకోండి. సో ఈ విధంగా మన షేప్స్. ఓకే, నెక్స్ట్ స్ట్రాబెర్రీ చూడండి, ట్రయాంగిల్ షేప్ తీసుకోండి. ఇక్కడ కర్వ్ డ్రా చేసుకోండి, ఇక్కడ కర్వ్ డ్రా చేయండి. నెక్స్ట్ కింద కర్వ్ చూడండి, సింపుల్గా డ్రా చేసేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఒక సర్కిల్ సెంటర్. సో దీని లీఫ్ ఉంటుంది కదా, ఆల్రెడీ నేను రఫ్గా డ్రా చేస్తున్నాను. నేను జాగ్రత్తగా ప్రతి షేప్ నీట్గా వచ్చేటట్టు డ్రా చేయండి. అంతే. దీని చిన్న చిన్న సీడ్స్ ఇలా స్ట్రాబెర్రీ. ఇలా మీరు వెజిటబుల్స్ వేసుకోవచ్చు, ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక వెజిటబుల్ వేసుకుందాం. సేమ్ ఇక్కడ కూడా నేను రౌండ్ డ్రా చేస్తున్నాను. ఓకే, డ్రా చేసిన తర్వాత దీన్ని హాఫ్ చేశాను. షేప్ ఇక్కడ చిన్న ఇది. సో నెక్స్ట్ పైన ఒకటి. సో ఈ విధంగా మీరు క్యాప్సికమ్స్ చాలా సింపుల్గా అనమాట మీరు ఓన్గా డ్రా చేసేటప్పుడు క్యాప్సికమ్ ఎఫెక్ట్. సారీ, కాడ కొంచెం వెడల్పు ఉంటుంది క్యాప్సికమ్. ఓకే, దీనిపైన నేను ఇప్పుడు డార్క్ ఇస్తున్నాను. ఇప్పుడు ఇది మనకి పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో దీనిపైన డ్రాయింగ్ అంతా మీకు పర్ఫెక్ట్గా అంతా బాగానే వచ్చింది, ఎక్కడ ఇంకా కరెక్షన్స్ లేవు అన్న తర్వాత మాత్రమే డార్క్ పెన్సిల్ యూస్ చేయండి. ఇది నెక్స్ట్ స్ట్రాబెర్రీ కూడా చూడండి. స్ట్రాబెర్రీ మనకి షేప్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఆ తర్వాత
ఈ షేప్ అంతా ఇచ్చి ఎరేజ్ చేసిన తర్వాత షేప్ అంతా డ్రా చేసుకోండి. సో ఇది ఓకే. నెక్స్ట్ ఒక పైనాపిల్ డ్రా చేయాలి, ఔల్ షేప్. పైనాపిల్ ఫస్ట్ మన ఏంటంటే అబ్జర్వేషన్ ఇంపార్టెంట్. ఆ షేప్ ఎలా ఉంటుంది, కంప్లీట్ సర్కిల్ ఉంటుందా ఆర్ ఓవల్ షేపా, ఏ షేప్ అనేది ఫస్ట్ మనం అది డిసైడ్ చేసుకొని ఆ షేప్ని తీసుకొని ఆ షేప్లోనే మనం అనుకుంది వేస్తాం అన్నమాట. ఇప్పుడు దీన్ని చూడండి, అంటే కర్వ్ లైన్స్తో అంతే. నెక్స్ట్ ఇక్కడ ఓకే అయిపోయింది పైనాపిల్. సో ఇప్పుడు అంతా షేప్ అంతా మనకు పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత డార్క్ ఇది. నెక్స్ట్ ఇన్ కేస్ గ్రేప్స్ వేయాలనుకుంటున్నారు, ఒక ట్రయాంగిల్, ఎందుకంటే గుత్తులో వస్తుంది కదా, మన బంచెస్లో వస్తుంది కాబట్టి షేప్ ఇక్కడ కూడా ఒక హాఫ్ సర్కిల్ ఇచ్చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనకి దగ్గరగా ఉండే ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడాను పెద్దగా కనిపిస్తుంది, దూరంగా ఉన్నది చిన్నగా ఉంటుంది అనమాట. సో ఇది సో పైకి మనకి ఇవి దగ్గరగా ఉన్నాయి, సో పెద్ద గ్రేప్స్ పెద్దవి అలాగా చిన్నవి వేసుకుంటూ రావాలి. సో ఇది కూడా నేను ఇక్కడ దీంట్లోనే వేసాను అనమాట. ఓకే, సో ఇది అర్థమైంది కదా మనం బేసిక్ షేప్స్ నుండి ఎలా ఏవైనా డ్రా చేసుకోవచ్చు అన్నది. సో ఇది ఇప్పుడు నెక్స్ట్ మీకు ఫ్లవర్స్ ఆల్రెడీ చెప్పాను, అయినా కానీ ఒక 2 ఫ్లవర్స్ జాయిన్ చేసి మనం ఇలా తీయచ్చు సర్కిల్. నెక్స్ట్ హాఫ్ సర్కిల్. ఇది మీరు ఎన్ని ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ సింపుల్ డిజైన్స్ అన్నీ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన ఇది చూడండి ఇలా డివైడ్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు కొంచెం కష్టమైనది నేను ఆల్రెడీ మీకు వర్క్షీట్స్ అన్నీ కూడా అసైన్మెంట్స్ పంపిస్తూ ఉంటాను, అవి ఫాలో అయినా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినా కానీ ఆ పర్ఫెక్షన్ అనేది వచ్చేస్తుంది మీకు. సో మెయిన్ ఏంటంటే బేసిక్గా కలరింగ్, స్కెచింగ్ ఇంపార్టెంట్ అన్నిటికన్నా. ఫస్ట్ స్కెచింగ్ మీరు పర్ఫెక్ట్గా మీకు వచ్చింది అంటే ఆ తర్వాత షేడింగ్, ఈ రెండు ఉన్నాయంటే మీడియమ్స్ పెద్ద కష్టమేం కాదు. అంటే మీడియమ్స్ అంటే కలర్ మీడియమ్స్, పెన్సిల్ కలర్ పెన్సిల్స్ కానీ ఆర్ క్రేయాన్స్ కానీ ఆయిల్ పేస్టల్స్ ఇలా ఏవి తీసుకోవాలనుకున్నా కానీ ఫస్ట్ మీకు బేసిక్గా పెన్సిల్ పైన ఒక ఐడియా ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఆకు లీఫ్ ఏ షేప్లో ఉందో ఆ షేప్, లీఫ్ ఏ షేప్లో ఉంటే ఆ షేప్ మీరు ఫస్ట్ డ్రా చేసుకోవాలి. లీఫ్ ఏ షేప్లో ఉంటే ఇప్పుడు సపోజ్ లీఫ్ ఈ షేప్లో ఉంది, ఫస్ట్ ట్రయాంగిల్ గీసుకోవాలి. ఫస్ట్ మీరు ఏంటంటే ఆబ్జెక్ట్ని ఏదైతే మీరు గీయాలనుకుంటున్నారో దాన్ని ఫస్ట్ చూడాలన్నమాట. అబ్జర్వేషన్ ఇంపార్టెంట్. అంటే అది ఏ షేప్లో ఉంది, సైజ్ ఎంత. సో ఇది చూడండి, దీని సైజ్ ఇంత ఉంది, దీంట్లో 3/4 సైజ్ ఉందా, ఇది 1/4 సైజ్ ఉందా, హాఫ్ ఉందా అన్నది మనం ఆ కళ్ళతో చూసిన తర్వాత ఆ మెజర్మెంట్ అనేది చూసుకోవాలి. చూసి దాన్ని బట్టి ఇప్పుడు దీనికి హాఫ్ సైజ్ ఉంది కాబట్టి నేను ఈ సర్కిల్ పెద్దది వేసాను, ఈ సర్కిల్ దీనికి హాఫ్ వేసాను. నెక్స్ట్ దీని లీఫ్ ప్రతిది కూడా మెజర్మెంట్ అనమాట. ఇప్పుడు చూడండి ఇది ఇంత ఉంది అంటే దీనికి 3/4 పార్ట్ ఇది ఉంది, నేను డైరెక్ట్గా వేస్తాను. ఇది ఎలా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఇది ఏ సైజ్ వేయాలి అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఆకు వెడల్పాకు వేయాలనుకున్నాను కాబట్టి ఈ షేప్ సర్కిల్స్ తీసుకున్నాను. దీంట్లో నేను ఇప్పుడు ఇలా లిఫ్ట్ వచ్చేసాను. ఓకే, ఒకవేళ సన్నగా పొడుగ్గా ఆకు వేయాలనుకుంటే ఓవల్ షేప్. ఇవి ఎప్పటి వరకు అంటే మీరు ఎప్పటికీ కూడా ఇలా వేసుకోవడం మీకు పర్ఫెక్ట్ అనమాట. ఎక్కడ కూడా ఇంకా మిస్టేక్స్. ఇక్కడ చూడండి నేను ఎరేజర్ యూస్ చేసి చాలా తక్కువ ఎరేజర్ యూస్ చేస్తున్నాను.
ఎరేజర్ తక్కువ యూస్ చేయాలి అంటే మీరు మ్యాక్సిమం అది మీ కాన్ఫిడెన్స్ లెవెల్ని ఇస్తుంది అనమాట. మీరు ఎంత తక్కువ ఎరేజర్ యూస్ చేశారు, ఎంత పర్ఫెక్ట్ వేసినారు అన్నది మీరు ఎన్నిసార్లు మీరు ఎరేజ్ చేస్తున్నారు, ఎన్నిసార్లు వేస్తున్నారు అన్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఆ కాన్ఫిడెన్స్ అన్నది. సో ఇది 2 లీవ్స్ ఇలాగా. ఒకవేళ ట్రయాంగిల్ షేప్ చూడండి, నేను ట్రయాంగిల్ ఇక్కడ వేసుకున్నాను, ఇక్కడ నుండి తీస్తాను షేప్. సన్నగా కావాలి అంటే ఇది. ఓకే, సో నేను మీకు ఇది మీకు అర్థమైంటే బేసిక్ షేప్స్, మీకు మళ్ళీ బేసిక్ షేప్స్ అన్నీ కూడా పిక్చర్స్ మీకు వాట్సాప్ చేస్తాను, ఆర్ ఈ దీంతో పాటు మీకు వస్తుంది వీడియోతో పాటు. సో బేసిక్ షేప్స్ పంపిస్తాను, తర్వాత కొన్ని అసైన్మెంట్స్ ఇస్తాను. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసి నాకు వాట్సాప్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.